చంద్రిక బామ్మ చెప్పిందని ఇక రోజా చేతికి ఉయ్యాలని ఇస్తూ ఉంటుంది. రమాదేవి చేతిని అడ్డుగా పెడుతుంది. నువ్వివ్వమంటే ఇచ్చేయటమేనా అని అరుస్తూ ఉంటే, చూడు రమాదేవి, నువ్వు ఇస్తే కింద పడిపోయింది కదా, ఇప్పుడు చంద్రిక మంచి మనసుతో ఇస్తుంది, నువ్వెందుకు అడ్డుకుంటున్నావు, అడ్డు తప్పుకో అని బామ్మ కోప్పడుతుంది. ఇక రమాదేవి ఏం మాట్లాడుకుంటూ ఉండిపోతుంది. నువ్వు ఇవ్వు చంద్రిక అని బామ్మ మళ్ళీ అంటుంది. చంద్రిక రోజా చేతిలో ఉయ్యాల పెడుతుంది. చి అని రమాదేవి చీకొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రోజా ఉయ్యాల కట్టేసి మొక్కుకుంటూ ఉంటుంది. చంద్రికైతే చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఏంటి రమా, ఎందుకు నువ్వు ఇలా వచ్చేసావు? రోజా మన ఇంటి కొడలు ఉయ్యాల కడుతుంటే నువ్వు రావడం కరెక్ట్ కాదు అని వచ్చి హర్ష ప్రశ్నిస్తూ ఉంటాడు. అసలు ఆ చంద్రిక నా ఇంటి పని మనిషి, నా ఇంటి పని మనిషి చేతికి ఇచ్చి ఉయ్యాల రోజా చేతికి ఇవ్వమంటం ఏంటి అని రమాదేవి కోప్పడుతూ ఉంటుంది. చూడు రమాదేవి, ఇప్పుడు నువ్వు ఉయ్యాలు ఇస్తే అది కాస్త కింద పడిపోయింది, నువ్వు మళ్ళీ ఇచ్చావే అనుకో, మళ్ళీ కింద పడిపోతే అప్పుడు మన ఇంటి వారసులకి ఏమవుతుందనన్న భయం మనలో ఉంటుంది కదా, కాబట్టి నేను మంచి మనసున్న చంద్రిక చేతికి ఇచ్చి నేను ఉయ్యాల కట్టించమన్నాను, మంచి మనసున్న చంద్రికతో ఇప్పించాను, ఇందులో తప్పేముంది అని బామ్మ అడుగుతుంది. నా దగ్గర పనిచేస్తున్న ఆ చంద్రికకి ఏం హక్కు ఉందని మీరు ఇప్పించారు అని రమాదేవి కోప్పడుతుంటుంది. హక్కుల గురించి పక్కన పెట్టి రమాదేవి, హర్ష మనసులో నీకు చంద్రికకి సమాన స్థానం ఉంది, అది మర్చిపోవద్దు అని బామ్మ చెప్తుంది. అందుకని దాన్ని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకుంటారా, 4 రోజుల కోసం తనని నా స్థానంలో తీసుకొచ్చి కూర్చోబెడతారా అని రమాదేవి నిలదీస్తూ ఉంటుంది. తనని నీ స్థానంలో కూర్చోబెట్టాలంటే ఇన్ని రోజులు పట్టేది కాదు రమా అని హర్ష అంటాడు. రమాదేవి షాక్ అయి చూస్తూ ఉంటుంది. మీరు ఇలా చేస్తే అసలు నా స్థానం ఇంట్లో తగ్గిపోదా, అది నన్ను లెక్క చేస్తుందా అని రమాదేవి అరుస్తూ ఉంటుంది. చంద్రిక చాలా మంచిది, తను బాగుండాలని ఎప్పుడు కోరుకోదు, మన క్షేమం గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అలాగంటే ఇప్పుడు ఒక మంచి పని చేసినందుకే నువ్వు ఇలా అరుస్తున్నావే, ఆ రోజు ఆ ధనస్సుని చామంతి, మన ఇంటి పని మనిషి అయిన చామంతి విరిచింది, అంతేకాకుండా నువ్వు తాలిబొట్టు వేసినా కూడా తులాభారం తొక్కపోతే చామంతి పువ్వును వేసి చామంతి ఆ తులాభారాన్ని తూగేలా చేసింది. మరి మన ఇంటి పని మనిషే కదా ఇదంతా చేసింది, మంచి మనసుండి ఎవరు చేసినా కూడా అంతా మంచి జరుగుతుంది, చంద్రిక మనసు మంచిది కాబట్టి నేను ఇలా చేశాను అని రమాదేవి చెప్తూ ఉంటుంది. మీరు ఇలా వెనకేసుకొస్తుంటే అది నా స్థానాన్ని లాక్కునేస్తుంది, నాకు ఇంకా విలువెక్కడ ఉంటుంది అని రమాదేవి అంటుంది. చంద్రిక అలాంటిదైతే అసలు ఇప్పటికీ ఈ కథ వేరేలా ఉండేది, తను తన సంతోషం కోసం అస్సలు ఆలోచించదు, ఈ ఇంట్లో వాళ్ళ సంతోషం కోసమే ఆలోచిస్తుంది రమాదేవి, ఈ విషయం నీకు కూడా తెలుసు, ఒకవేళ అలా చేసేది అయితే ఎప్పుడూ చేసేది కదా అని హర్ష చెప్తాడు. అవును, ఏమి నువ్వు మాట్లాడుతున్నట్టే చంద్రిక కూడా హర్షతో మాట్లాడలేడా ఏంటి చెప్పు, కాబట్టి చంద్రికను అర్థం చేసుకో, అంతేకాని నువ్వు గొడవ పెట్టకు అని పదహర్ష వెళ్దామని బామ్మ చెప్తుంది. అక్క ఎంత ప్రమాదంలో ఉందో నాన్నకి వివరించి అక్కని కాపాడుకోవాలి, అక్క గురించి నాన్నకి మొత్తం చెప్తే అప్పుడు నాన్న అర్థం చేసుకుంటారు అని రామచంద్రయ్య కోసం చామంతి వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది. ఏంటి రమాదేవి, మీ ఇంట్లో వాళ్ళే నేను ఎలా చేస్తే ఎలా, అసలు ఆ రోజాకి బిడ్డ పుట్టి బారసాల అయ్యేంత వరకు కూడా మనం ఇంట్లో నుంచి పంపించలేమేమో అని జగదీష్ కంగారు పడుతూ చెప్తూ ఉంటాడు. అదే కదన్నయ్య, నేను కూడా ఇంత ప్రయత్నిస్తున్నా కూడా ఏది సఫలం అవ్వటం లేదు, నేను పని వాళ్ళని పని వాళ్ళ చూడాలంటాను, ఇంట్లో వాళ్ళేమో అలా వెనకేసుకొస్తూ ఉంటారు అని రామాదేవి చెప్తుంది. అప్పుడే రామచంద్రయ్య జగదీష్ రామాదేవిని చూసేస్తారు. రే రాజాగారు, రాని వారికి ద్రోహం చేసి మీరు ఇలా తిరుగుతున్నారా, మిమ్మల్ని అసలు వదిలిపెట్టండిరా అని కోప్పడుతూ జగదీష్ అట్టపట్టుకుంటాడు. గతంలో జగదీష్ కత్తి తీసుకొని ఒకతన్ని ప్రాణాలు తీస్తూ ఉంటే రమాదేవి వెనుకే నిల్చొని తీ అన్నయ్య తీ అని చెప్తూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ కలిసి ఒక వ్యక్తి ప్రాణాలు తీసేస్తారు. మీరు ఇంత ద్రోహం చేస్తారా, మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టను అని రామచంద్రయ్య జగదీష్ పట్టుకొని చెంపదెబ్బలు కొడుతూ ఉంటాడు. ఇంకా కొట్టడానికి ట్రై చేస్తూ రమాదేవిని కూడా పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. చెల్లెమ్మ నువ్వు పారిపో అని జగదీష్ గట్టిగా అరుస్తాడు. ఇక రమాదేవి పరిగెట్టుకొని పారిపోతూ ఉంటుంది. రామచంద్రయ్య జగదీష్ని బాగా కొడుతూ ఉంటాడు. అయితే జగదీష్ రామచంద్రయ్యని తోసేసి జగదీష్ కూడా పారిపోతాడు. అలా రమాదేవి జగదీష్ ఇద్దరు కూడా పారిపోతారు. ఎక్కడ ఎక్కడ వీళ్ళు అని వెంట పడుతూ ఉంటాడు రామచంద్రయ్య. అయితే వాళ్ళ ఆచూకీ తెలియదు. అక్కడక్కడే తిరుగుతూ రామచంద్రయ్య వాళ్ళని వెతుకుతూ ఉంటాడు. అమ్మయ్య తప్పించుకున్నాం అన్నయ్య, ఇన్ని రోజులకి వీటికంట మనం పడిపోయామే అని రమాదేవి కంగారు పడుతూ ఉంటుంది. అవును, ఇక మనం ఒకసారి వీడికంట పడ్డాం కాబట్టి వీడు మనల్ని వెతుకుతూనే ఉంటాడు, కాబట్టి మనం వీడిని ఏదో ఒకటి చేయాలి, వీడి ప్రాణాలు నేను తీసేస్తాను కదా అని ఫోన్ చేతులకు తీసుకుంటాడు. అవునన్నయ్య, త్వరగా వాడి సంగతి చూడన్నయ్య అని రమాదేవి అంటూ ఉంటుంది.
ఏమండి త్వరగా ఇంటికి వెళ్ళాలి పదండి అని రమాదేవి ఇక గట్టిగా అరిసి చెప్తూ ఉంటుంది. అప్పుడు ఎందుకు నువ్వు గుళ్ళో కూడా ప్రశాంతంగా ఉండనివ్వా అని హర్ష అంటాడు. ఏమండి నేను చెప్తున్నాను కదా నాకు పని ఉంది పదండి వెళ్దాం అని రమాదేవి అంటుంది. నాకు తెలియకుండా నీకేం పని అని హర్ష అడుగుతాడు. నేను చెప్తున్నాను ముందు వస్తారా లేదా అని రమాదేవి వాళ్ళు కార్ దగ్గరికి వస్తూ ఉంటారు. అప్పుడే పోలీసులు గుళ్ళోపలికి వెళ్తూ ఉంటారు. అదేంటన్నయ్య మనం రౌడీలను పిలిపిస్తుంటే పోలీసులు ఎందుకు వస్తున్నారు అని రమాదేవి అడుగుతూ ఉంటుంది. ఏదో వీఐపీలు వస్తుంటే వస్తున్నారో లేదంటే ఏదైనా పని మీద వస్తున్నారేమో, రౌడీలు వచ్చి పని పూర్తి చేసుకొని వెళ్తారులే చెల్లెమ్మ, పద వెళ్దాం అని జగదీష్ రమాదేవి కార్ దగ్గరికి వెళ్ళిపోతారు. ఏ చామంతి ఇంటికి వెళ్తున్నాం సామాన్ అంతా కార్లో సర్దు అని భ్రమరాదీక్ష అంటారు. ఇక చామంతి నాన్నతో మాట్లాడి వెళ్ళాలి అని ఒకచోట కూర్చొని ఉంటుంది. అప్పుడే రామచంద్రయ్య రామాదేవిని వెతుకుతూ పోలీసులకి డాష్ ఇస్తాడు. పోలీసులు రామచంద్రయ్యని చూసి షర్టు పట్టుకొని లాక్కు వెళ్తూ ఉంటారు. చామంతి అయితే ఒకచోట కూర్చొని బాధపడుతూ గుండెల్లో దడగా ఉంది. వాళ్ళ నాన్నకేదో ప్రమాదం జరుగుతున్నట్లు అనుకుంటూ ఉంటుంది. అప్పుడే రామచంద్రయ్యని చామంతి వెనక నుంచే పోలీసులు లాక్కు వెళ్తూ ఉంటారు. అయితే చామంతి గమనించుండదు. రోజానే పోలీసులకు ఫోన్ చేసి రామచంద్రయ్యని అడ్డు తొలగించుకోవడానికి రాజావారు రాణివారిని చంపిన హంతకుడు ఇక్కడ శంషాబాద్ శివాలయంలో తిరుగుతున్నాడు అని పోలీసుల్ని రప్పించుంటుంది. అలా రామచంద్రయ్యని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు. చామ్ అయితే వాళ్ళ నాన్నకి ఏదో అపాయం వస్తున్నట్లు అర్థమవుతుంది. దేవుణ్ణి వేడుకుంటూ మా నాన్నకి ఏమీ కానివ్వకు అని వేడుకుంటూ ఉంటుంది. అప్పుడే ప్రేమ్ అక్కడికి వస్తాడు. ఇంటికి వచ్చేస్తారులే చామ్, ఎలాగో హాస్పిటల్కి కూడా వెళ్ళాలి కదా, అసలే అమ్మ చాలా కోపంగా ఉంది, రా ఇంటికి వెళ్దాం అని తీసుకువెళ్తూ ఉంటాడు. మా నాన్న ఏమైపోయారో, గుడికి వచ్చారు ఎక్కడా కనిపించడం లేదు, నాకెందుకో చాలా భయంగా ఉంది అని చామ్ బాధపడుతూ ఉంటుంది. ఇక ప్రేమ్ ధైర్యం చెప్తూ తీసుకువెళ్తూ ఉంటాడు. ఇంటికి వచ్చిన తర్వాత రోజా గార్డెన్లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అసలు రమాదేవి నిజంగానే నాపైన ప్రేమ చూపిస్తుందా లేకపోతే నటిస్తుందా? అయినా మా నాన్ననే నేను జైలుకు పంపించాను, రమాదేవిని నా వైపు తిప్పుకోలేనా ఏంటి అని అరుణ్ కూడా నా వైపే ఉన్నాడు కదా అని ఆలోచిస్తూ అనుకుంటూ ఉంటుంది. అప్పుడే రోజా అంటూ అరుణ్ గార్డెన్లోకి వస్తాడు.